బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15,000 అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం రాష్ట్రంలోని రైతుల నిరీక్షణ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు నెలాఖరులోగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన తర్వాతే పథకానికి సంబంధించిన ముసాయిదా ఖరారు అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సూచనాప్రాయంగా తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పథకం అమలు కోసం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ప్రస్తుతం రైతులు, నిపుణులు మరియు ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. రైతు రుణమాఫీని ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మేము కూడా ఉభయ శాసనసభల్లో చర్చలు జరుపుతాము. రైతు భరోసా కోసం అర్హత ప్రమాణాలతో సహా కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసే ముందు సభ్యులందరి నుండి సలహాలను తీసుకుంటాము అని ఆయన చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన రైతు బంధు పెట్టుబడి మద్దతు రైతులు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా నిరోధించడానికి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రూపొందించబడిందని వాదిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. రైతు భరోసా ఫ్రేమ్వర్క్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులను తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు. అయితే తాజా మార్గదర్శకాలను రూపొందించడం, కొత్త లబ్ధిదారులను గుర్తించడం పేరుతో పంపిణీలో జాప్యం చేయడం వల్ల నిరుపేదల రైతుల మద్దతు కోల్పోకూడదు అని ఆయన అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వరి నాట్లు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, పెట్టుబడి మద్దతు ధర పంపిణీలో మరింత ఆలస్యం చేస్తే ప్రతికూల ఫలితం ఉంటుందన్నారు. రైతులు ఇప్పటికే వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారని, ఇది అనవసరమని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని అధికారులు, మంత్రులు చాలాసార్లు చెప్పారు. సెప్టెంబర్ చివరి వారం నాటికి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ కానున్నాయి.